హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ చేసుకుందామండి. బ్లౌజ్ కటింగ్ చేసే ముందు ఈ సిస్టర్ అయితే మనకు ఈ బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్కి మనం బ్రాడ్ నెక్ పెట్టాలా. చూడండి, ఈ బ్రాడ్ నెక్, ఈ షోల్డర్ చూడండి ఫ్రెండ్స్, షోల్డర్ చిన్నవి, నెక్ బ్రాడ్గా పెట్టుకోవాలా. ఇలా రావాలా, విడ్త్ ఇలా రావాలండి. ఇలా ఎలా కటింగ్ చేసుకోవాలో ఏంటి అని చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ముందుగా మన ఛానల్స్కి సబ్స్క్రైబర్ చేసి లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. వీవర్స్ వస్తున్నారు, లైక్స్ మాత్రం రావటం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్రాడ్గా ఉంది కదా. ఇలా మనం ఎంత కొలుచుకోవాలో ఏంటి, ఎంత షోల్డర్ పెట్టుకుంటే ఇలా బ్రాడ్ నెక్గా వస్తుందో చెప్తాను చూడండి. ఈ పొడుగు పెట్టుకోవాలా బ్లౌజ్కి. ఇలా ఒక 1 ఇంచ్ వరకు నేను వదిలేసాను. ఇది సాదా బ్లౌజ్ అండి. ఓకేనా? మనం ఇంకో విషయం ఏంటంటే, సాదా బ్లౌజ్తో, లైనింగ్ బ్లౌజ్తో సాదా బ్లౌజ్ కూడా కటింగ్ చేసుకోవచ్చు. అందుకే ఇలాంటి నా ఒక్క వీడియోలో ఎన్ని టిప్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, మీకు అవగాహన ఉంటుందని నేను చెప్తున్నాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పొడుగు తీసుకోవాలా. పొడవు అయితే నాకు 14 ఇంచెస్ వరకు కావాలండి. 14 ఇంచెస్కి ఎక్స్ట్రా కొంచెం 1/2 ఇంచ్ వరకు, 1/4 ఇంచ్ వరకు తీసుకున్నాం. ఇలా తీసుకున్నాక ఇప్పుడైతే మనం షోల్డర్ తీసుకోవాలా కదా. షోల్డర్కి ముందు మనం ఏం చేయాలంటే, ముందు నడుము లూజ్ తీసుకుందాం. ఇలా నడుము లూజ్ తీసుకునేటప్పుడు మనకు తెలిసిపోతుంది, అరే ఎంత పెట్టాలి ఈ మేడంకి షోల్డర్ అని. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 9 ఇంచెస్ వరకు ఉంది కదా. ఈ 8.5 వచ్చింది. 8.5 వచ్చింటే 36 ఇంచ్ బ్లౌజ్ అండి ఇది. అందుకోసమే మేమేం చేయాలంటే, దీనికి 5.5 పెట్టుకోండి. 5.5 పెట్టుకుంటే చాలండి. ఇలా అయితే మనం చక్కగా షోల్డర్ కూడా మార్జింగ్ వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను వేసేసాను. మళ్ళీ ఈ సైడ్ నుంచి ఒక 5.5 పెట్టుకోండి. ఇలా 5.5 పెట్టుకున్నాక ఇక్కడ ఒక మార్జింగ్ వేసుకోండి. ఇక్కడ 1.5 వరకు తీసుకోవాలా ఫ్రెండ్స్. ఇలా తీసుకున్నాక మనం ఇలా రౌండ్గా అయితే, మనకు స్కేల్, మీ దగ్గర స్కేల్ ఉన్న స్కేల్తో వేసుకోండి. లేకుంటే నాకైతే అలవాటు అయిపోయింది, ఇలాగే వేసేస్తాను నేను. ఓకేనా? ఒకవేళ మీకు ఈ ఆర్మ్ హోల్ కొలుచుకోవాలా కాదండి, కొలుచుకోవాలంటే ఇలా టేపు పెట్టుకొని మనం సంఖ దగ్గర కొలుచుకోవాలా. ఇలా కొలుచుకున్నాక అదే మెజర్మెంట్ ఈ సైడ్ కూడా మనకి రావాలా ఫ్రెండ్స్. వచ్చేసింది చూడండి, నాకైతే 7.5 వచ్చేస్తుంది. ఇలా కొలుచుకొని ఇక్కడ ఒక మార్జింగ్ వేసుకోవాలా. కరెక్ట్గా ఆ లైన్కి సరిపోతుందండి. ఓకేనా? ఇలా వేసుకున్నాక మనం లైన్ అయితే నేను గీసేసాను, ఆ లైన్లోనే గీసేసాను. ఒక 1.5 వరకు ఇక్కడ ఎక్స్ట్రా లైన్ కూడా వేసుకోవాలా ఖర్చు కోసం. ఇలా వేసుకున్నాక మళ్ళీ మనం బ్లౌజ్ తీసుకుని నెక్ కొలుచుకోవాలండి. నెక్ పొడవు ఎంత ఉందో అని కొలుచుకోవాలా. నెక్ పొడవు అయితే నాకు ఇక్కడ పెట్టేశాను నేను. ఇప్పుడు షోల్డర్ లూజ్ కూడా తీసుకోవాలా కదండి. ఈ షోల్డర్ ఎంత పెట్టున్నారు, ఇలా అయితే ఈజీగా కొలుచుకోవచ్చు. ఇలా తీసుకున్నాక నేనైతే 3 ఇంచులు తీసుకున్నాను. విడ్త్ 3 ఇంచులు తీసుకుని ఇక్కడ ఒక లైన్ అయితే వేసుకుందాం. ఇలా వేసుకున్నాక మనం ఈ సైడ్ నుంచి కొంచెం క్రాస్గా తీసుకుంటే మనకు నెక్కి భుజాలు జారకుండా నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే నేను 1 ఇంచు వరకు ఇక్కడ ఒక మార్జింగ్ వేస్తున్నాను. ఎందుకంటే రౌండ్ షేప్ రావాలా కదా అని ఇక్కడ నుంచి కొంచెం రౌండ్గా తీసుకోవాలా ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇలా అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 టైప్స్లో కూడా తీసుకోవచ్చు. నేను కొంచెం లోపలికి తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఈ మేడంకి కొంచెం బ్రాడ్గా కావాలా కాదండి. అందుకు బ్రాడ్గా కావాలంటే మనకు ఇలా తీసుకోవాలా ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఇప్పుడైతే కంప్లీట్గా అయితే అయిపోయింది. ఇదైతే నేను కట్ చేసేస్తున్నాను. ముందు కటింగ్ చేసేటప్పుడు నెక్ కాడ నుంచి స్టార్ట్ చేయాలండి ఎవరైనా. చూడండి, ఇప్పుడైతే నేను కటింగ్లోకి వచ్చేసాను. ఇలా అయితే మీరు కూడా కట్ చేసుకోండి. వ్యూవర్స్ వస్తున్నారు ఫ్రెండ్స్, లైక్స్ ఇవ్వటం లేదు. ప్లీజ్ మన ఛానల్స్కి లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇక్కడ నుంచి కూడా కటింగ్ చేసే ఫ్రంట్ పార్ట్ అయితే నేను సెకండ్ ఎపిసోడ్లో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఖర్చులు పెట్టుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.